రాజమండ్రిలో పేదల రేషన్ సమస్యలపై వైఎస్ఆర్సీపీ ఉద్యమానికి నడుం బిగించింది. అర్హులైన వారికి రేషన్ అందించాలని నిరసనకు దిగింది. పోర్టబిలిటీ పేరుతో అర్హులైన పేదలని అవస్థలకు గురిచేస్తున్నారని, ఒక షాప్ పరిధిలోని వారిని వేరొక చౌక దుకాణానికి వెళ్లి తీసుకోవాలని సూచించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. అనేక ప్రజా సమస్యలపై ఉద్యమించిన వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రస్తుతం రాజమండ్రి నగరంలో ఈ రేషన్ కార్డుల సమస్యల మీద ఉద్యమం ప్రారంభించింది. ముఖ్యంగా రాజమండ్రి నగరంలో రేషన్ సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి. దాదాపు 3000 మందికి గడిచిన 4 నెలలుగా రేషన్ కూడా అందని పరిస్థితుంది. రానున్న కాలంలో పండుగలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా రేషన్ కార్డు హోల్డర్స్ రేషన్ కార్డులు లేక వినియోగ స్థానికులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఏ రకమైన సమస్యలు రేషన్లో తలెత్తున్నాయి? ముఖ్యంగా ఇప్పుడు రేషన్ అన్నది ప్రతి ఒక్కరికి కావాల్సిన నిత్యావసర వస్తువు అన్నది అందరికీ కావాల్సింది. దట్టు ఇది స్లమ్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా రేషన్ కావాలని కోరుకుంటారు. మీకు 20 రూపాయలకే 20 కేజీలు బియ్యం ఇస్తున్నాం అని చెప్పడం గొప్ప కాదు, 20 కేజీలు బియ్యం వాళ్ళకి అందేటట్టు చూడటం గొప్ప అనేది ముందు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వానికి. రేషన్ రాక తిప్పలు పడుతూ ఆ షాప్కి వెళ్ళండి పోర్టబిలిటీ అంటున్నారు, ఆ షాప్కి వెళ్ళండి ఈ షాప్కి వెళ్ళండి అంటే ఏ షాప్కి వెళ్తే ఎవరు ఇవ్వట్లేదు. దానివల్ల చాలా ఇబ్బందులు పడటం వల్ల ఇవాళ కడుపు మండి ఇవాళ ఈ రోడ్డు మీదకి వచ్చారనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఈరోజు ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇవాళ 4 నెలల నుంచి రేషన్ పోర్టబుల్ పేరు చెప్పి ప్రత్యేకించి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఉన్న వార్డులోనే ఇది జరగడం, మరి ఇవాళ అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఒకలాగా ప్రభుత్వంలో లేని వాళ్ళకి ఒకలాగా అనేది స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ అన్నీ చూసినట్లయితే చాలా వార్డులు అన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వార్డులు. ఏంటనంటే వాళ్ళు పోర్టబుల్ పేరు చెప్పి చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఇవాళ రేషన్ షాపులకు ఎవరు వస్తారండి? చాలా పేదరికంలో ఉండి అందులో సామాన్య మధ్యతరగతి వాళ్ళు వస్తారు. అటువంటిది ప్రభుత్వ నిర్మాణంలో 4 నెలల నుంచి ఎన్నో రిప్రజెంటేషన్స్ ఈ సబ్ కలెక్టర్ గారికి ఇచ్చినా కూడా మరి స్పందించకపోతే ఇవాళ ఈ ధర్నా కార్యక్రమానికి మరి పూనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు అలా కాదండి, బోగస్ అంటున్నారు. మరి ఎవరు బోగస్సా ఏంటన్నది ప్రభుత్వానికి తెలుసు. ఈరోజు అక్కర్లేని ఇప్పుడు చూస్తున్నాం ఏంటో ఒక విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ఒక డిపో మూసారు. ఆ డిపో తాలూకా అతను బాగానే ఉన్నాడు, అతను హైకోర్టుకి వెళ్ళి ఏదో స్టే తెచ్చుకుంటున్నాడు. కానీ నష్టపోయేది ఏంటి? ఆ వార్డులో ఉన్న ఆ డిపో తాలూకా ప్రజలు అయితే అడ్డంగా నష్టపోయారండి. ఈ రోజు ఏంటంటే వాళ్ళు ఆ వార్డు అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని చెప్తున్నారు. వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు, అక్కడికి వెళ్ళిన కాడి నుంచి మా దగ్గర స్టాక్ లేదమ్మా మీరు ఇంకో చోటకి వెళ్ళండి అంటున్నారు. అంటే ఈ రకంగా వీళ్ళకి ఏంటంటే రెక్కాడితే కానీ డొక్కాడదండి. ఈ రోజు ఇంకో డిపోకి వెళ్ళారనుకోండి, అలాగే ఈ 15 రోజులు డిపోల చుట్టూ తిరుగుతూ ఉంటే ఆ బియ్యూ రాక వాళ్ళకి వచ్చి ఆదాయం పోయి వీళ్ళు ఎక్కడికి వెళ్తారు, ప్రజలు ఎక్కడ ల్యాండ్ అవుతారు అన్నది ప్రభుత్వం ఏ రకంగా పట్టించుకోవట్లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రతి అర్హులైన పేదవాళ్ళందరికీ ఆయనకి రేషన్ కార్డులు ఇవ్వడమే తెలుసు. కానీ ఈ రకంగా అర్హులు కాదు లేకపోతే వీళ్ళు ఇంకోవడం చెప్పి తీసే అలవాటు లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని తీసేయడాల్లోకి వచ్చారు. అదేవిధంగా అధికారులు కూడా ఫీల్డ్లోకి రండి. ఇప్పుడు సబ్ కలెక్టర్ గారు ఆ మేడం గారు ఉన్నారు, ఆవిడ ఎక్కడ సిటీస్లోంచి వచ్చినవాడు కాదు, ఇక్కడ ఫీల్డ్లోకి వచ్చి వీళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు రేషన్ షాప్కి వెళ్ళి అక్కడ చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఫీల్డ్లో రాకుండా అందరూ అధికారులందరూ ఏసీ రూముల్లో కూర్చొని పేద ప్రజలందరూ రోడ్డు మీద బాధపడుతున్నా కూడా పట్టించుకోని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నా ఈ అధికారులను కూడా వీళ్ళందరూ క్షమించలేదు. వైఎస్ఆర్ పార్టీ మాత్రం ప్రజలకు అన్యాయం అవ్వకుండా ప్రజల వైపు ఉంటామని తెలియజేస్తాం. మేము రేషన్ మాకు 70 ఓట్లు వేస్తున్నారండి సార్. 70 ఓట్లు కాకుండా ఇప్పుడు ఎక్కడో తెచ్చుకుంటారు, రేషన్ షాప్ తీసేస్తాను అంటున్నారండి. మేము ముసలి ఆటలు ఎక్కడికో వెళ్ళి 75, 71 అన్ని ఎత్తుక్కుంటే ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాను. మాకు వేరే షాప్లోకి వెళ్ళి తెచ్చుకోమంటున్నారండి. మొన్న నెల అయితే 25వ తారీఖున వెళ్ళండి, ఎక్కడో నీళ్ళ వాటర్ ట్యాంకులు జైలు వెనకతలండి, వాటర్ ట్యాంకులు వెనకతలు ఇచ్చారండి. అక్కడి నుంచి 35 కేజీ బియ్యం మోసుకొని రాలేక కింద మీద పడి 20 రూపాయలు ఛార్జీకి ఇచ్చి వేసుకొని వచ్చుకున్నానండి. అలా కాకోకుండా మాకు ఇచ్చే షాపులు లేని, మాకు దగ్గర వైజాన్సన్ సుబ్బారావుపేట 71లోనే మాకు ఎప్పుడు ఇచ్చే షాపులోనే మాకు ఇస్తేనే మాకు మా షాపులోనే మాకు ఇస్తే. ఇది సమస్యలు ఎప్పటి నుంచో ఈ రకమైన సమస్య ఎదురవుతుంది. ముఖ్యంగా పోర్టబిలిటీ, రేషన్ షాపుల పోర్టబిలిటీ మానేయాలని వీళ్ళు చెప్తున్నారు. ప్రధానంగా మరికొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మాకు హోటల్ సరిగ్గా ఇస్తలేదు, మాకు ఏ రేషన్ రావట్లేదండి, సరిగానే బియ్యం ఇస్తలేదు, సరిగ్గా సరుకులు ఇస్తలేదు, మా నూనె ఇస్తలేదు, పంచదార ఇస్తలేదు. రేషన్ షాపులో ఇచ్చే సరుకులు కూడా సక్రమంగా ఇవ్వటం లేదు వీళ్ళు చెప్తున్నారు. మాకు కోటా క్యాన్సిల్ చేసి 4 నెలలు అయిందండి. వాళ్ళు చేసిన తప్పు మేము ఇబ్బంది పడుతున్నామండి. మాకు వియాలపురం గోతులో మాకు కోటా ఇస్తే బాగుంటుందండి. ఎక్కడికైనా వెళ్ళినా సరే మా కోటాకి ఇచ్చుకున్నాక, మా వాళ్ళకి ఇచ్చుకున్నాక మిగులుంటే మీకు ఇస్తాం, లేకపోతే లేదు.
అంటున్నారండి. అది ప్రయారిటీ ఆ వార్డుకి ఇస్తున్నారు. వాళ్ళకి ఇస్తున్నారు. 5వ తారీఖుతో లాస్ట్. వీళ్ళ సమస్యలు ప్రత్యక్షంగా వీళ్ళ మాటలు విన్నాం. ఇప్పటికైనా సరే అధికారులు క్షేత్రస్థాయిలోకి వచ్చి తమ సమస్యలు పరిశీలించిన మీద ఈ పోర్టబిలిటీ అనేది నిలిపివేయాలని, ఏ వార్డులో ఉన్న ప్రజలకు ఆ వార్డులోనే రేషన్ ఇచ్చే ప్రయత్నం చేయాలని వీళ్ళు చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విడుదల హరీష్, సాక్షి న్యూస్.